Hi everyone, I am Kalyani, working as a lecturer in Sir CRR College for Women. Today, in this session, in 2nd BSc ZFC Fisheries, Capture Fishery 1, I am going to discuss about the topic Unit 2, Fish Distribution. Fish distribution includes 2.1 General account of the distribution. 2.2 Biology and fishery of important and other aquatic animals of India. Economically important freshwater fishes of AP. 2.1 General account of the distribution. So here the ఎలా అయితే ఫిషెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి వరల్డ్ వైడ్గా ఫిష్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అని మనం ఈ యొక్క 2.1లో తెలుసుకుందాం. సో fishes are about approximately 34,000 species of vertebrate animals belonging to the phylum Chordata or Chordata. సో ఇక ఫిషెస్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్గా 34,000 స్పీషీస్ ఉన్నాయంట. సో దిస్ ఇంక్లూడ్స్ ది వెర్టిబ్రేట్ యానిమల్స్. సో ఫిషెస్ అనేవి వెర్టిబ్రేట్ యానిమల్స్ అని చెప్తున్నారు. ఏ యొక్క ఫైలంకి చెందినవంటవి? కార్డేటా ఫైలంకి చెందినవి అని చెప్తున్నారు. సో దిస్ ఫిషెస్ ఆర్ ఫౌండ్ ఫ్రెష్ అండ్ సాల్ట్ వాటర్స్ ఆఫ్ ది వరల్డ్. సో ఫిషెస్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెష్ వాటర్లోను సాల్ట్ వాటర్లోను మనకి వరల్డ్ వైడ్ కనిపిస్తాయి అని చెప్తున్నారు. లివింగ్ స్పీషీస్ రేంజ్ ఫ్రమ్ ది ప్రిమిటివ్ జాలెస్ వెర్టిబ్రేట్స్, ల్యాంప్రేస్ అండ్ హ్యాగ్ ఫిషెస్, కార్టిలేజినస్ ఫిషెస్ లైక్ షార్క్స్. సో ఇప్పుడు ప్రజెంట్ లైవ్ కండిషన్లో ఉన్న ఈ యొక్క ఫిష్ స్పీషీస్ చూసుకున్నట్లయితే ప్రిమిటివ్ అంటే స్టార్టింగ్ నుంచి అంటే జాలెస్ వెర్టిబ్రేట్స్, ల్యాంప్రేస్ అండ్ హ్యాగ్ ఫిషెస్. జాలెస్ వెర్టిబ్రేట్స్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ల్యాంప్రేస్ అండ్ హ్యాగ్ ఫిషెస్ నుంచి ప్రజెంట్ ఉన్న కార్టిలేజినస్ ఫిషెస్ వరకు సో ఇక ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. అంటే ఫిషెస్ అనేవి ప్రిమిటివ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న అంటే యొక్క ఫిష్లో ఫస్ట్ ఫార్మ్డ్ ఆర్గానిజమ్స్. సో దే ఆర్ జాలెస్ వెర్టిబ్రేట్స్, ల్యాంప్రేస్ అండ్ హ్యాగ్ ఫిషెస్. తర్వాత ఫామ్ అయిన అన్నిటి నుంచి ఇప్పుడు వెల్ డెవలప్డ్గా ఉన్న కార్టిలేజినస్ ఫిషెస్, షార్క్స్ వరకు లైవ్ కండిషన్లో ఫిష్ స్పీషీస్ అనేవి రేంజ్ అయినాయి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ది హ్యాగ్ ఫిష్ అండ్ దిస్ ఈజ్ ది ల్యాంప్రే ఫిషెస్. సో వీళ్ళ మౌత్ చూసుకున్నట్లయితే సక్టోరియల్ అంటే సక్కింగ్కి యూజ్ అవుతుంది. సో హియర్ ద జాస్ ఆర్ యాబ్సెంట్. సో అందుకే దాని యొక్క మౌత్ అనేది సక్టోరియల్ సర్క్యులర్ షేప్లో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. దీస్ ఆర్ ది జాలస్ వెర్టిబ్రేట్స్. అండ్ కార్టిలేజినస్ ఫిషెస్ చూసుకున్నట్లయితే షార్క్స్. సో షార్క్స్ ఆర్ ది కార్టిలేజినస్ ఫిషెస్. Rays are abundant and diverse bony fishes. So these are the rays. These are called as bony fishes. సో బోన్స్తో ఉన్న ఫిషెస్ని బోనీ ఫిషెస్ అంటారు. సో యొక్క స్కెల్టల్ స్ట్రక్చర్ అనేది కార్టిలేజినస్ మెటీరియల్తో ఫామ్ అయితే వాటిని కార్టిలేజినస్ ఫిషెస్ అంటూ ఉంటారు. మోస్ట్ ఫిష్ స్పీషీస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్. అంటే చాలా వరకు స్పీషీస్ ఫిష్ స్పీషీస్ అనేవి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. బట్ however one species lampreys guttate దాన్ని కామన్గా ఒపాక్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ ఏ వామ్ బ్లడెడ్ యానిమల్. సో ఇట్ ఈస్ ఏ వామ్ బ్లడెడ్ ఫిష్ అనేది ఒకటి ఉంది, ఒక స్పీషీసే ఉంది, అది ల్యాంప్రిస్ గట్టేట్, దాన్ని ఒపాక్ అని పిలుస్తారు. సో ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఆల్మోస్ట్ ఆల్ న్యాచురల్ బాడీస్ ఆఫ్ వాటర్ బేర్ ఫిష్ లైఫ్. సో ఏదైతే వాటర్ బాడీస్ ఉంటాయో సో వామ్ బ్లడెడ్ ఇది. సో ఈ యొక్క ఫిష్ అనేది అన్ని న్యాచురల్ వాటర్ బాడీస్లో బ్రతకగలదు, ఈ యొక్క ల్యాంప్రిస్ గట్టేట్ అనేది అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది ల్యాంప్రిస్ గట్టేట్ ఫిష్ విచ్ ఇస్ ది వామ్ బ్లడెడ్ ఆర్గానిజం అని చెప్తూ ఉంటారు. దీన్ని కామన్గా ఒపాక్ అని పిలుస్తూ ఉంటారు. దే ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ది వరల్డ్స్ హైయెస్ట్ లేక్ టిటికాకా ఇన్ సౌత్ అమెరికా టు ది వరల్డ్స్ డీపెస్ట్ లేక్ బైకెల్ మీటర్స్ డెప్త్ 1000 meters డెప్త్. సో ఈ యొక్క ఫిషెస్ చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ హైయెస్ట్ లేక్ టిటికాకా దాని యొక్క లెంత్ ఎంత ఉంటుందంట 3812 kilometers లెంత్ ఉన్న వరల్డ్ హైయెస్ట్ లేక్ టిటికాకా నుంచి అండ్ ఆల్సో వరల్డ్స్ డీపెస్ట్ లేక్ బైకెల్. సో దాని యొక్క లెంత్ డెప్త్ ఎంత అంటే 1000 meters డెప్త్ ఉన్న బైకెల్ లేక్ వరకు ఒక ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. సో అంటే ఒక ఫిషెస్ అనేవి అన్ని వాటర్ బాడీస్లోనూ ఉంటున్నాయి. వరల్డ్ హైయెస్ట్ లేక్లో ఉంది, వరల్డ్స్ డీపెస్ట్ లేక్లో కూడా ఈ యొక్క ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు.
దే ఆక్యుపై ఎవ్రీథింగ్ ఫ్రమ్ అంటార్క్టికా వాటర్స్ బిలో ఫ్రీజింగ్ టు ది హాట్ స్ప్రింగ్స్ ఆఫ్ 40°C. అంటే ఈ యొక్క ఫిషెస్ అనేవి అన్ని వాటర్ బాడీస్లో ఉంటాయి అని చెప్తున్నారు. సో అంటార్క్టికా అంటే బిలో టెంపరేచర్స్, బిలో వాటర్ టెంపరేచర్స్, ఫ్రీజింగ్ పాయింట్స్ అంటే చాలా కోల్డ్ కండిషన్స్ నుంచి, కంప్లీట్ కోల్డ్ కండిషన్స్ నుంచి హాట్ స్ప్రింగ్స్ వరకు అంటే 40°C ఉన్న టెంపరేచర్ వరకు యొక్క ఫిష్ స్పీషీస్ అనేవి ఉంటున్నాయి అని చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్క వాటర్ బాడీలో యొక్క ఫిష్ స్పీషీస్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అవి కంప్లీట్ కోల్డ్ వాటర్ అవ్వచ్చు, కంప్లీట్ హాట్ వాటర్ అవ్వచ్చు. సో హాట్ వాటర్లో కూడా 40°C రేంజ్ ఉన్న వాటర్ బాడీస్లో కూడా ఈ యొక్క ఫిషెస్ అనేవి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఇన్ ఆఫ్రికా ఏ తిలాపియా స్పీషీస్ ఆర్డర్ పెర్సిఫార్మిస్ ఫ్యామిలీ సిచిలిడ్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు డ్వెల్ hot soda lakes having temperatures as high as 44°C. సో అంటే ఏం చెప్తున్నారు, 40°C ఉన్న వాటర్ బాడీస్లో కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. అదే ఆఫ్రికాలో చూసుకుంటే ఒక తిలాపియా స్పీషీస్ ఉందంట. సో అది హాట్ సోడా లేక్స్లో కూడా కనిపిస్తుంది. సో యొక్క హాట్ సోడా లేక్స్ అని ఎందుకు అన్నారు అంటే, సో అక్కడ వాటర్ అనేది అంత హాట్గా ఉంటుంది. సో ఎంత టెంపరేచర్ ఉంటుందంట, 44°C వరకు ఉంటుంది. సో అటువంటి 44°C ఉన్న టెంపరేచర్స్లో కూడా ఈ యొక్క తిలాపియా స్పీషీస్ ఏవైతే పెర్సిఫార్మిస్ ఆర్డర్కి చెందినవి, ఫ్యామిలీ సిచిలిడ్కి చెందిన ఈ యొక్క తిలాపియా స్పీషీస్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ ది లేక్ టిటికాకా, వరల్డ్స్ హైయెస్ట్ లేక్, అండ్ ఇట్ ఈస్ లేక్ బాయ్కల్, వరల్డ్స్ డీపెస్ట్ లేక్. On other extreme, Trimatomus order Perciformis family Notothenidae, cold ice fishes, lives at about -2°C under the Antarctic ice sheet. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, -2°C ఉన్న టెంపరేచర్లో కూడా అంటే అంటార్క్టిక్ ఐస్ షీట్ అంటే అంటార్క్టికాలో ఉన్న వాటర్ బాడీ మొత్తం కంప్లీట్ ఐస్లా ఫామ్ అయిపోయినా -2°C ఉన్నా సరే ఆ యొక్క వాటర్ బాడీస్లో కూడా ఫిషెస్ అనేవి బ్రతుకుతున్నాయంట. సో ఆ ఫిష్ స్పీషీస్ ఏంటి అంటే ట్రిమటోమస్. సో అది ఆర్డర్ పెర్సిఫార్మిస్కి చెందింది, ఫ్యామిలీ నోటోథెనిడేకి చెందింది. సో వీటిని కోల్డ్ ఐస్ ఫిషెస్ అంటారు. సో ఈ యొక్క ఫిషెస్ ఎందుకు బ్రతకగలుగుతున్నాయి అంటే, సో ఆ యొక్క ఫిషెస్ లోపల దాని యొక్క బ్లడ్ లోపల ఒక గ్లైకోప్రోటీన్ అనేది ఉందంట. సో దాని యొక్క యూజ్ ఏంటి అంటే ఫ్రీజింగ్ పాయింట్ని తగ్గిస్తుందంట. సో దాని బాడీని రెగ్యులేట్ చేస్తుంది, ఆ యొక్క ఐస్ కండిషన్కి దాని యొక్క బాడీని అడాప్ట్ చేసుకునేలాగా దాని యొక్క బాడీలో దాని యొక్క బ్లడ్లో ఒక గ్లైకోప్రోటీన్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో ఇలా ఐస్ షీట్ ఫామ్ అయిపోయింది, వాటర్ మొత్తం ఐస్లా చేంజ్ అయిపోయినా సరే ఈ యొక్క ట్రిమటోమస్ అనే ఫిష్ స్పీషీస్ అనేది ఆ యొక్క వాటర్ బాడీస్లో కూడా బ్రతకగలదంట. ఎందుకు అంటే సో వాటికి ఏముంటుంది, దాని యొక్క బ్లడ్లో ఒక గ్లైకోప్రోటీన్ ఉంటుంది. సో దేనికి యూజ్ అవుతుంది అంటే ఫ్రీజింగ్ పాయింట్ని తగ్గించే యొక్క కెపాసిటీ అనేది ఆ యొక్క గ్లైకోప్రోటీన్కి ఉంది అని చెప్తున్నారు. Most of the freshwater fishes occurs in Southeast Asia, but the world's largest Amazon river had almost as many as found in Southeast Asia. So, most of the freshwater fishes అనేవి మనకి సౌత్ ఏషియాలో కనిపిస్తాయి అని చెప్తున్నారు. కానీ వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ రివర్లో చూసుకుంటే హ్యాడ్ ఆల్మోస్ట్ as many as found in Southeast Asia. సో సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువగా ఫ్రెష్ వాటర్ ఫిషెస్ కనిపిస్తాయి అని చెప్తున్నారు. అదే మన యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ రివర్లో చూసుకున్నట్లయితే సో దాంట్లో కూడా ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎంత అయితే ఫిషెస్ మనకి కనిపిస్తాయో అంతే నెంబర్ ఆఫ్ ఫిషెస్ అనేవి మనకి ఈ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ రివర్లో కూడా కనిపిస్తాయి అని చెప్తున్నారు. ది ఫ్రెష్ వాటర్ ఇండిజినియస్ ఫిషెస్ ఆర్ ల్యాకింగ్ ఇన్ మోస్ట్ ఓషనిక్ ఐలాండ్స్ అండ్ మెనీ లార్జ్ continental islands, though a few species are found in Australia and New Zealand. సో ఇక ఫ్రెష్ వాటర్ ఇండిజినియస్ ఫిషెస్ అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఉన్న ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేవి దే ఆర్ ల్యాకింగ్ ఇన్ మోస్ట్ ఓషనిక్ ఐలాండ్స్. సో ఓషనిక్ ఐలాండ్స్లో ఒక ఫిషెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. అండ్ మెనీ లార్జ్ కాంటినెంటల్ ఐలాండ్స్ దో ఏ ఫ్యూ స్పీషీస్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్స్. సో కాంటినెంటల్ ఐలాండ్స్లో చూసుకున్నట్లయితే కొన్ని స్పీషీస్ అనేవి కనిపిస్తాయి. సో అవి కూడా ఎక్కడంట, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో అని చెప్తున్నారు. వెస్టర్న్ యూరోప్ హ్యాస్ స్పర్స్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫౌనా.
సో వెస్టర్న్ యూరోప్లో చూసుకున్నట్లయితే ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫోనా అనేది స్పేర్స్గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది అని చెప్తున్నారు. ఆర్టిక్ అండ్ అంటార్క్టిక్ ఫోనా ఆర్ పూర్ ఇన్ ఫిష్ ఫోనా. సో ఆర్టిక్స్ రీజియన్లోను అంటార్క్టిక్ రీజియన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిష్ ఫోనా అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఫిష్ స్పీషీస్ యొక్క నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అబౌవ్ ఆల్ ది సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్పీషీస్. సో అన్నిట్లో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు చెప్పుకొని అన్నిట్లో చూసుకున్నట్లయితే సౌత్ ఈస్టర్న్ ఏషియన్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి కనిపిస్తాయి. Africa among tropical has diverse freshwater fish, but South America is poor on these accounts. సో ఫ్రెష్ వాటర్ ఫిషెస్ని చూసుకున్నట్లయితే ఆఫ్రికా యొక్క ట్రాపికల్ రీజన్స్లో ఎక్కువగా ఉంటాయంట, బట్ సౌత్ అమెరికాలో చూసుకున్నట్లయితే తక్కువగా ఉంటాయి అని చెప్తున్నారు. ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఫ్రెష్ వాటర్ ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది తక్కువగా ఉంటుంది. అమాంగ్ టెంపరేట్స్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికా షోస్ గ్రేటెస్ట్ డైవర్సిటీ ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. సో అమాంగ్ టెంపరేట్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే టెంపరేట్ రీజియన్స్లో చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికా షోస్ గ్రేటెస్ట్ డైవర్సిటీ. అంటే టెంపరేట్ రీజియన్స్లో అన్నింటిలో పోల్చుకుంటే నార్థన్ అమెరికాలో ఎక్కువ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి అని చెప్తున్నారు. ది మెరైన్ వాటర్స్ ఆఫ్ రెడ్ సీ, ఇండియన్ ఓషన్ టు నార్థన్ ఆస్ట్రేలియా అండ్ పాలినేషియా ఆర్ ది రిచెస్ట్. సో ఇక ఫిష్ డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్లయితే రెడ్ సీలోను, ఇండియన్ ఓషన్ టు నార్త్ ఆస్ట్రేలియాలోను అండ్ పాలినేషియా అంటే ఇండో పసిఫిక్ వాటర్స్లోను ఈ యొక్క ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆఫ్రికా యొక్క ట్రాపికల్ రీజన్స్ చూసుకున్నట్లయితే ఆఫ్రికాలో ఎక్కువ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ ఉంటాయి, సౌత్ అమెరికాలో తక్కువ ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అనేవి ప్రజెంట్ అయ్యాయి. సో టెంపరేట్ రీజన్స్లో చూసుకున్నట్లయితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నార్త్ అమెరికాలో ఎక్కువ ఫ్రెష్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నారు. సో ఫ్రెష్ వాటర్ ఫిషెస్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది డైవర్సిటీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ఎక్కువ రిచెస్ట్ ఎక్కడుంది అంటే మెరైన్ వాటర్స్తో పోల్చుకుంటే రెడ్ సీలోను, ఇండియన్ ఓషన్ నుంచి నార్థన్ ఆస్ట్రేలియా అండ్ పాలినేషియా అంటే ఇండో పసిఫిక్ వాటర్స్లో యొక్క ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దే ఆర్ రిచెస్ట్ అని చెప్తూ ఉన్నారు. The distribution of fishes in a particular region or habitat is affected by the ecological conditions prevalent there. అంటే ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ యొక్క ఫిష్ అనేది ఓవరాల్గా వరల్డ్ వైడ్ మొత్తం వాటర్ బాడీస్లో ఉంటున్నాయి అని చెప్తున్నాం. సో దేని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి అంటే అక్కడ దాని యొక్క ఎకలాజికల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఎకలాజికల్ కండిషన్స్ అనేవి ఒక ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో అవి కొన్ని డార్క్ కండిషన్స్కి అడాప్ట్ అయి ఉండొచ్చు, కొన్ని కంప్లీట్ డెప్త్లో ఉండొచ్చు, లేదంటే కొన్ని సర్ఫేస్లో ఉండొచ్చు, కొన్ని న్యూట్రియంట్ లేక్స్లో ఉండొచ్చు, కొన్ని లో న్యూట్రియంట్ లేక్స్లో ఉండొచ్చు. సో కొన్ని బురద నేలల్లో ఉండొచ్చు, కొన్ని ఫ్రెష్ వాటర్లో ఉండొచ్చు, కొన్ని సాల్ట్ వాటర్లో ఉండొచ్చు. సో అలాగా ఫిష్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఓవరాల్గా వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ద ఫిషెస్ లివింగ్ ఇన్ టోటల్ డార్క్నెస్ ఆర్ కేవ్స్. సో కొన్ని ఫిషెస్ అనేవి కంప్లీట్ డార్క్నెస్లో ఉండొచ్చు, లేదంటే కేవ్స్లో ఉండొచ్చు. ఇన్ ది ఫాస్ట్ టొరెంటియల్ స్ట్రీమ్స్ అంటే మౌంటైన్ రీజియన్స్లో ఉండే వాటర్ ఫాల్స్లో కూడా ఈ యొక్క ఫిష్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండొచ్చు. ఇన్ ది స్వాంపీ కండిషన్స్ అంటే వాటర్ అనేది బురద నేలల్లో కూడా ఈ యొక్క ఫిషెస్ అనేవి ఉండొచ్చు. ఇన్ ది స్లో రన్నింగ్ షాలో ఆర్ డీప్ రివర్ అంటే రివర్లో కూడా చాలా స్లోగా వెళ్తూ డెప్త్ ఎక్కువగా ఉన్న వాటర్ బాడీస్లో కూడా ఈ యొక్క ఫిషెస్ అనేవి ఉండొచ్చు. ఇన్ డీప్ కోల్డ్ ఆలిగోట్రాఫిక్ లేక్స్ అంటే ఒక ఫిషెస్ అనేవి ఆలిగోట్రాఫిక్ అంటే అర్థం ఇక్కడ తక్కువ న్యూట్రియంట్ కంటెంట్ అని అంటే ప్రైమరీ ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో కూడా అటువంటి వాటర్ బాడీస్లో కూడా ఈ యొక్క ఫిషెస్ అనేవి ఉండవచ్చు. ఇన్ షాలో వార్మర్ యూట్రాఫిక్ లేక్స్ అంటే న్యూట్రియంట్ రిచ్ లేక్స్. యూట్రాఫిక్ అంటే న్యూట్రియంట్ రిచ్ లేక్స్, ఆలిగోట్రాఫిక్ అంటే లో న్యూట్రియంట్ లేక్స్. సో అవి యూట్రాఫిక్ లేక్స్లో ఉండొచ్చు, ఆలిగోట్రాఫిక్ లేక్స్లో కూడా మనకి ఫిషెస్ అనేవి ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ డిఫరెంట్ డెప్త్స్ ఆఫ్ ది ఓషన్. సో అలాగే ఓషన్లో కూడా డిఫరెంట్ డెప్త్స్లో యొక్క ఫిషెస్ అనేవి మనకి కనిపించవచ్చు. సో లిటోరల్ జోన్లో ఉండొచ్చు, బెంతిక్ జోన్స్లో కూడా ఉండొచ్చు, అండ్ డిఫరెంట్ రీజియన్స్లో యొక్క ఫిషెస్ అనేవి ఉండొచ్చు. సో ఉంటే సర్ఫేస్లో కొన్ని ఫిషెస్ ఉండొచ్చు, బాటంలో కొన్ని ఫిషెస్ ఉండొచ్చు, మిడిల్లో స్విమ్ చేస్తూ కొన్ని ఫిషెస్ అనేవి ఉండొచ్చు.
సో అలాగా ఫిష్ అనేది డిఫరెంట్ డెప్త్స్ ఆఫ్ ది ఓషన్స్లో కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఎక్సెట్రా ఆర్ క్యారెక్టరిస్టికలీ వేరియబుల్ ఇన్ దర్ నెంబర్, సైజ్, మార్ఫాలజీ అండ్ బయాలజీ ఎక్సెట్రా. సో ఒక్కొక్క వాటర్ బాడీలో ఉండే ఒక్కొక్క ఫిష్ యొక్క నెంబర్ అనేది వ్యారీ అవుతుంది, దాని యొక్క మార్ఫాలజీ అంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఒకలా ఉంటుంది అండ్ దాని యొక్క బయాలజీ అనేది ఒకలా ఉంటుంది. బిహేవియరల్ డైవర్సిటీ. సో బిహేవియరల్ డైవర్సిటీ చూసుకున్నట్లయితే దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది? యాజ్ పర్ ది ఇన్స్టింక్ట్, దాని యొక్క కోరిక ప్రకారం, ది వైడ్ వెరైటీ ఆఫ్ ఫిషెస్ having chosen to live exclusively in water during the course of evolutions had to acquire various behavioral patterns, obviously just to minimize the competition of any kind. సో దాని యొక్క కోరిక ప్రకారం సో ఎవల్యూషన్ చెందుతూ అంటే ఒక్కొక్క ఫిషెస్ అనేవి ఒక్కొక్క వాటర్ హ్యాబిటెట్ని చూస్ చేసుకునేవి. సో దాని యొక్క బిహేవియర్ మీద బేస్ అయ్యి ఆ యొక్క వాటర్ బాడీని అవి చూస్ చేసుకున్నాయి అని చెప్పి. సో దానివల్ల ఈ యొక్క కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గింది. సో అన్ని ఫ్రెష్ వాటర్ ఫిషెస్ అయితే ప్రాబ్లం అవుతుంది, సో కాంపిటీషన్ పెరిగిపోతుంది. అలాగా అన్ని మెరైన్ అయినా సరే అట్లాగే అవుతుంది. సో అలాగా ఫిష్ యొక్క కోరిక మేరకు దాని యొక్క బిహేవియర్ మీద డిపెండ్ చేసుకుని ఫిషెస్ అనేవి డిఫరెంట్ వాటర్ బాడీస్లో అవి దాని యొక్క డైవర్సిటీని చేసుకున్నాయి అని చెప్పి, అంటే దాని యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అని అర్థం. దేర్ ఫోర్ సమ్ ఎగ్జిబిట్స్ స్కూలింగ్, అదర్స్ ఆర్ హైలీ టెరిటోరియల్, సమ్ ప్రాక్టీస్ పేరెంటల్ కేర్స్, అదర్స్ నాట్. సో దీంట్లో చూసుకున్నట్లయితే కొన్ని స్కూలింగ్ అంటే దే షుడ్ బి కేర్డ్ బై సమ్వన్ ఎల్స్. సో పేరెంట్స్ ద్వారా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అదర్స్ ఆర్ హైలీ టెరిటోరియల్, సమ్ ప్రాక్టీస్ పేరెంటల్ కేర్. సో కొన్ని ఏమో కంప్లీట్ వదిలేస్తాయి ఫిషెస్ని, పేరెంటల్ కేర్ ఏమీ చూపించు, కొన్ని పేరెంటల్ కేర్ చూపిస్తాయి. సో అలాగే ఒక ఫిష్ అని దాని యొక్క హ్యాబిట్ని చూపిస్తూ ఉంటుంది. సమ్ అండర్టేకింగ్ లాంగ్ ఆర్ షార్ట్ రేంజ్ మైగ్రేషన్ ఫర్ బ్రీడింగ్ ఆర్ ఫీడింగ్ పర్పసెస్. సో కొన్ని ఫిషెస్ చూసుకున్నట్లయితే మైగ్రేషన్ చూపిస్తాయి, అంటే సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్ కానీ, ఫ్రెష్ వాటర్ టు సీ వాటర్ కానీ, విత్ ఇన్ ది ఫ్రెష్ వాటర్ కానీ, విత్ ఇన్ ది సీ వాటర్ కానీ, అంటే ఉంటే ఫ్రెష్ వాటర్లోనే ఉండిపోతాయి కొన్ని ఫిషెస్. మైగ్రేషన్ ఎక్కువగా దేనికి జరుపుకుంటాయి? ఫీడింగ్ కోసం కానీ, బ్రీడింగ్ కోసం కానీ. సో అలాగా ఫిష్ యొక్క బ్రీడింగ్ పర్పస్ కానీ, ఫీడింగ్ పర్పస్ కానీ అవి మైగ్రేషన్ జరుపుకుంటూ ఉంటాయి. సో అవి అనైడ్రమస్ అవ్వచ్చు, కెటాడ్రమస్ అవ్వచ్చు, డయాడ్రమస్ అవ్వచ్చు. సో ఫ్రెష్ వాటర్ టు సీ వాటర్ అవ్వచ్చు, సీ వాటర్ టు ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు, లేదంటే విత్ ఇన్ ది సీ వాటర్ అవ్వచ్చు, లేదంటే విత్ ఇన్ ది ఫ్రెష్ వాటర్ అవ్వచ్చు. ఎలా అయినా సరే అవి మైగ్రేషన్ జరుపుకుంటున్నాయి అని చెప్తున్నాయి. బేస్డ్ అపాన్ దేర్ ఇన్స్టింక్ట్, వాటి యొక్క కోరిక మేరకు బ్రీడింగ్ కోసం కానీ, ఫీడింగ్ కోసం కానీ. Some showing homing tendencies or some quite simple, others highly specialized with stinging apparatus, electric organs, some indulging in symbiotic relationships, others showing social behavior, etc. సో కొన్ని ఏం చూపిస్తాయి అంటే చాలా కామ్గా ఉంటాయి. సో కొన్ని వచ్చేసి అగ్రెసివ్గా ఉంటాయి ఫిషెస్. కొన్ని ఫిషెస్ చూసుకుంటే స్టింగింగ్ యాపరేటస్ అంటే పాయిజన్ని రిలీజ్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో కొన్ని ఎలక్ట్రిక్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వాటి ఎలక్ట్రిక్ ఆర్గాన్స్. సో కొన్ని ఫిషెస్లో ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. సో ఎలక్ట్రిక్ రేస్ అలాంటి ఫిషెస్లో ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని ఫిషెస్ వచ్చేసి సింబియోటిక్ రిలేషన్షిప్స్ చూపిస్తాయి, అంటే ఆ యొక్క ఫిష్ మీద ఏదైనా సరే ఒక ఆర్గానిజం అనేది క్యారీ చేస్తూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ సేమ్ స్పీషీస్ కానీ ఏ స్పీషీస్ అయినా అవ్వచ్చు, లేదు అంటే పేరెంటల్ కేర్ చూపించవచ్చు. అంటే దాని యొక్క బాడీ మీద ఇంకొక ఫిష్ కానీ, ఇంకొక ఏదైనా ఆర్గానిజం కానీ, ఒక ఫిష్ మీద ఇంకొక ఫిష్ కానీ, ఇంకొక ఆర్గానిజం కానీ అటాచ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని సింబియోటిక్ రిలేషన్షిప్స్ అంటారు. సో అది ఎక్స్టర్నల్గా అవ్వచ్చు, ఇంటర్నల్గా అవ్వచ్చు. సో ఈ యొక్క సింబియోటిక్ రిలేషన్షిప్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఫిష్ అండ్ ఆల్సో ఏదైతే ఆ యొక్క ఫిష్ మీద డిపెండ్ అవుతుందో ఆ యొక్క ఆర్గనిజం రెండు బెనిఫిట్ని పొందుతాయి. సో అలాగా ఇక ఫిష్ అనేది దాని యొక్క సోషల్ బిహేవియర్స్ కూడా చూపిస్తూ ఉంటాయి అని చెప్తున్నాను, అంటే బేస్డ్ అపాన్ ది సింబియోటిక్ రిలేషన్షిప్స్. A few species have been found to be parasitic on other species or on the female of their own. కొన్ని ఫిషెస్ ఏం చూపిస్తాయంట? పారాసైటిజం చూపిస్తాయి. సో అంటే ఇంకొక ఫిష్ మీద అవి డిపెండ్ అవుతాయి. డిపెండ్ అయ్యి ఏదైతే డిపెండ్ అయ్యిందో, ఏ ఫిష్ అయితే ఇంకొక ఫిష్ మీద డిపెండ్ అయ్యిందో, డిపెండ్ అయిన ఫిష్ లాభం పొందుతుంది. సో ఇంకొక ఫిష్ ఏమవుతుంది? అది ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగా
ఓన్లీ అదర్ స్పీషీస్, వేరే స్పీషీస్ మీద అవ్వచ్చు, లేదు అంటే దాని యొక్క ఫీమేల్ మీదే అది డిపెండ్ అవ్వచ్చు. సో పారాసైటిజం అంటే ఇక్కడ రెండిట్లో ఒకటి మాత్రమే బెనిఫిట్ చెందుతుంది. సో అలా కూడా ఈ యొక్క కొన్ని స్పీషీస్ అనేవి దాని యొక్క పారాసైటిక్ నేచర్ని చూపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. A wide variety of habitats compelled them to adapt to a wide variety of food ranging from microscopic phytoplankton or zooplankton to macro animals or plants and even man. So దాని యొక్క హ్యాబిటేట్, వైడ్ వెరైటీస్ ఆఫ్ హ్యాబిటేట్స్ ఉండడం వల్ల సో డిఫరెంట్ ఫిషెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ హ్యాబిటేట్స్ అనేవి ఉన్నాయి, హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రేంజ్ అవుతుంది అంటే మైక్రోస్కోపిక్గా ఉన్న ఫైటోప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తుంది, అట్లాగే జూ ప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తుంది, అలాగే మ్యాక్రో యానిమల్స్, పెద్ద యానిమల్స్ని, ప్లాంట్స్ని, ఈవెన్ మ్యాన్ని కూడా కన్జ్యూమ్ చేసే ఫిష్ స్పీషీస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ.